హాయ్ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒకటి గమనించారా? బస్సులో అందరికీ సీటు ఉన్నా ఒక ప్రత్యేకమైన సీటు మాత్రం ఎప్పుడు కండక్టర్ గారి కోసమే కేటాయించడం ఉంటుంది. అది కూర్చోవడానికి మాత్రమే కాదు, బస్సు నిర్వహణలో దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులోని కండక్టర్ సీటు గురించి, అక్కడ ఉండే సౌకర్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా పల్లె వెలుగు లేదా ఎక్స్ప్రెస్ బస్సుల్లో కండక్టర్ సీటు వెనక వైపు ద్వారం దగ్గరగా ఉంటుంది. ఎందుకు అక్కడ ఉంటుందంటే, ప్రయాణికులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వారిని గమనించడానికి మరియు టికెట్లు ఇవ్వడానికి అది సరైన ప్రదేశం. కొన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇది ముందు భాగంలో కూడా ఉండవచ్చు. కండక్టర్ సీటు వద్ద ఉండే ముఖ్యమైన వస్తువులు. కండక్టర్ సీటు అంటే అది ఒక చిన్న ఆఫీస్ లాంటిది. అక్కడ ప్రధానంగా 3 వస్తువులు కనిపిస్తాయి: క్యాష్ బ్యాగ్, టిమ్ మిషన్, వేబిల్ అంటే ఎస్ఆర్ స్టార్. బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో అనే వివరాలన్నీ ఇందులో ఉంటాయి. టిమ్ మిషన్ టికెట్ జారీ చేసే ఎలక్ట్రానిక్ మిషన్. కండక్టర్ సీటు పక్కనే ఒక బెల్ ఉంటుంది. డ్రైవర్ గారికి సిగ్నల్ ఇవ్వడానికి ఇది చాలా ముఖ్యం. ఒక బెల్ కొడితే ఆపమని, 2 బెల్లు కొడితే వెళ్ళమని అర్థం. అత్యవసర సమయంలో డ్రైవర్ని అలర్ట్ చేయడానికి ఇది కండక్టర్కి అందుబాటులో ఉంటుంది. ఈ సీట్లో కూర్చొని కండక్టర్ గారు కేవలం టికెట్ మాత్రమే ఇవ్వరు. బస్సులో ప్రయాణికుల భద్రతను, వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్కు సహకరిస్తుంటాడు. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణికులకు స్టాపింగ్ చెప్పడం వంటివి ఇక్కడి నుంచే జరుగుతాయి. చూశారుగా, మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కండక్టర్ సీటుకు ఎంత ప్రాధాన్యత ఉందో. అంతేకాదండి, దీని వెనకాల ఒక పోరాటమే జరిగింది. దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కండక్టర్ సీటు సాధన కోసం జరిగిన పోరాటం అనేది కార్మిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇది కేవలం ఒక కుర్చీ కోసం జరిగిన గొడవ కాదు, కార్మికుడి ఆరోగ్యము మరియు ఆత్మ గౌరవం కోసం జరిగిన పోరాటం. దీనికి సంబంధించి కీలక ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి, తెలుసుకుందాం. కండక్టర్ అంటే నిలబడి ఉండాలి అనే వివక్ష. 1970వ దశాబ్దానికి ముందు కండక్టర్కి బస్సులో సీటు ఉండేది కాదు. ఎంత దూరం వెళ్ళినా క్రమశిక్షణ రాహిత్యం అని యాజమాన్యం వాదించేది. దీనివల్ల కండక్టర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల బలోపేతమయ్యాక
ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ వంటి సంఘాలు ఈ డిమాండ్ని యాజమాన్యం ముందు ఉంచాయి. డ్రైవర్లకు సీటు ఉన్నప్పుడు విధుల్లో ఉన్న కండక్టర్కు సీటు ఎందుకు ఉండకూడదు? పోరాట పద్ధతుల్లో గేట్ మీటింగులు, ధర్నాలు మరియు సమ్మె నోటీసుల ద్వారా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. యూనియన్ నాయకులు యాజమాన్యంతో జరిపి చర్చల్లో కొన్ని కీలక వాదనలు వినిపించాయి. అనారోగ్య సమస్యలు, గంటల తరబడి నిలబెట్టడం వల్ల కండక్టర్కు వచ్చే వెరికోస్ వెయిన్స్, కాళ్ళ నరాల ఉబ్బిపోవడం అన్నమాట, వెరికోవిన్స్ గురించి కండక్టరు రిపోర్టులను చూపించారు. పని సామర్థ్యం, కూర్చొని టికెట్ ఇస్తే నగదు లెక్కల్లో పొరపాట్లు జరగవని, పని సామర్థ్యం పెరుగుతుందని నిరూపించారు. చివరికి 1980వ దశకంలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు ఫలితంగా ప్రతి బస్సులో కండక్టర్ కోసం ఒక నిర్ణీత స్థానంలో సీటును ఏర్పాటు చేయాలని యాజమాన్యం అంగీకరించింది. యూనియన్ల పోరాటం కేవలం సీటుతోనే ఆగలేదు. ఆ సీటు దగ్గర మరికొన్ని కనీస సౌకర్యాల కోసం కూడా పట్టుబడ్డారు. క్యాష్ బ్యాక్ హుక్, నగదు నుంచిన భద్రత. యూనియన్ల పోరాటం కేవలం సీటుతోనే ఆగలేదు. ఆ సీటు దగ్గర మరికొన్ని కనీస సౌకర్యాల కోసం పట్టుబడ్డారు. టికెట్ ట్రే, టికెట్ పుస్తకం పెట్టుకోవడానికి అనువైన చెక్ బోర్డు లేదా ట్రే, నగదు సంచిని భద్రంగా తగిలించుకోవడానికి హుక్కు, ఫుట్ రెస్ట్, కాలు నొప్పులు పుట్టకుండా ఉండడానికి కింద ఒక సపోర్టు, లైటింగ్, రాత్రిపూట వే బిల్ రాసుకోవడానికి సీటు పైన ఒక చిన్న బల్బు. ఇప్పటికీ కొత్తగా వచ్చే ఏ బస్సు మోడల్ అయినా అందులో కండక్టర్ సీటు సౌకర్యవంతంగా లేకపోతే యూనియన్లు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. కండక్టర్ సీటు అనేది కార్మిక ఐక్యతకు ఒక గుర్తు. అంతేకాదండి, దీని వెనక ఎంతోమంది కండక్టర్ల కష్టము, కన్నీళ్ళు, బాధ, నిల్చొని ఆరోగ్యం పాడు చూసుకొని ఎంతో ఇబ్బందుల తర్వాత ఈ సీటు ఒక హక్కుగా కండక్టర్కి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇంత పోరాటం వెనుక ఈ సీటు దక్కడం జరిగింది. కాబట్టి బస్సులో ప్యాసింజర్లకు సీటు ఉన్నా లేకపోయినా కండక్టర్కి ఒక బాధ్యతగా, ఒక హక్కుగా ఆ సీటు ఉండడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాదండి, సీటు కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? పూర్వకాలంలో కండక్టర్ బస్సు నడుస్తున్నంతసేపు నిలబడే ఉండాలి, లేదా బస్సు మొత్తం తిరుగుతూ టికెట్ కొట్టాలి అనే నియమం ఉండేది. యాజమాన్యం వాదన, కండక్టర్ కూర్చుంటే ప్రయాణికులపై శ్రద్ధ తగ్గుతుందని టికెట్ సరిగ్గా కొట్టాలని యాజమాన్యం భావించింది. కార్మికుల కష్టం, రోజుకు 8 నుండి 12 గంటల పాటు నిలబడి ప్రయాణించడం వల్ల
కండక్టర్కు మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక సమస్యలు వచ్చేవి. 1970 మరియు 80 కాలంలో ఆర్టీసీలోని కార్మిక యూనియన్లు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. కండక్టర్ కూడా మనిషి. సుదీర్ఘ ప్రయాణంలో కనీసం టికెట్ ఇచ్చేటప్పుడైనా కూర్చొని ఇవ్వడానికి ఒక సీటు ఉండాలి అని గట్టిగా పోరాడారు. సమ్మెలు, చర్చలు, అనేక సమ్మెలు, ధర్నాలు, తర్వాత యజమాని దిగి వచ్చి బస్సు బాడీ డిజైన్ చేసేటప్పుడే కండక్టర్ కోసం ఒక ప్రత్యేక సీటును కేటాయించాలని నిర్ణయించింది. కేవలం సీటు ఇవ్వడమే కాకుండా అది సౌకర్యవంతంగా ఉండాలి, పక్కనే క్యాష్ బ్యాగ్ పెట్టుకోవడానికి వీలుగా బస్సు వెనుక ఎడమవైపు సీటును ఏర్పాటు చేయడం వల్ల కండక్టర్ ప్రయాణికులను సురక్షితంగా గమనిస్తే తన విధులను నిర్వహించే వెసులుబాటు కలిగింది. నేటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్న లగ్జరీ బస్సుల్లో కండక్టర్ సీటు మరింత ఆధునికంగా మారుతున్నాయి. ఇది ఒకప్పుడు యూనియన్ నాయకుల సుదీర్ఘ పోరాట ఫలితమే. మిత్రులారా, తప్పకుండా వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సిఎస్ఓ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి.